శరణం స్వామి శరణమయ్యప్ప. నా పేరు శ్రీనివాసరావు. నేను 1989 నుంచి దీక్ష తీసుకుంటున్నాను. నాకు మొదలుగా ఈ అన్నదానం ఎలా మొదలైందంటే 1988లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆటో నడిపించేటప్పుడు అన్నదానకై నా తోటి స్నేహితుల్ని ₹2 దాల్ రైస్ గురించి అడిగాను. ఆ రోజుల్లో ఎవరు కూడా నాకు సాయం చేయలేదు. ఆ రోజు రాత్రి అంతా కూడా ఆకలితో పడుకొని అయ్యప్పను దండం పెట్టుకున్న, భగవంతుడా నాకు కోరుకుంటే కలిగించు, నేను ఆకలి కన్న వాళ్లకు అన్నం లేదనకుండా అన్నదానం చేస్తానని ఆ రోజు మనసులో కోరుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మా గురువుగారైన పరశురామ్ గారు, మా శ్రేయోభిలాషులు నందిపట్ల వారు, వీళ్ళందరూ కూడా నాకు చేయూతనిచ్చి నన్ను వంట లైన్లో, క్యాటరింగ్ లైన్లో పైకి తీసుకొచ్చారు. అలాగే మా తమ్ముడు చిన్న, రాము, గణేష్, తర్వాత మా పిల్లలు మణికంఠ, నవీన్ కుమార్, సంజయ్ కుమార్, కమలాకర్, వీళ్ళందరూ కూడా నాకు నా యందు బలంగా నిలిచి, దాని తర్వాత దీనికి తోడుగా ప్రప్రథమంగా నా మాలికాపురమైనటువంటి మా సరస్వతి, నా భార్య నాకు తోడుగా ఉండి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతున్నది. ఈ అన్నదానం మొదలుపెట్టింది స్వామి 1988లో శబరిమలలో అన్నదానం మొదలుపెట్టాను. 9 సంవత్సరాలు 1917 వరకు అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు వద్దని చెప్పడంతో తర్వాత ఏం చేయాలనుకునే సమయంలో కరోనా దాపురించింది. దాని తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాను స్వామి. అన్నదానం అంటే నాకు ఎంతో ప్రీతి. లేని వాళ్ళకి పెట్టడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే క్షుద్బాధ తెలిసిన వాడిని నేను. క్షుద్బాధ తెలిసిన వాళ్ళకి క్షుద్బాధ ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ విధంగా ఆకలి కొన్న వాళ్ళ స్వాములకి అందరూ కూడా అన్నదానం చేయాలనే సంకల్పంతో శబరిమలలో 9 సంవత్సరాలు చేసి, దాని తర్వాత అవకాశం దొరక్క గత 3 సంవత్సరాల గురించి ఈ యొక్క షెడ్ వేసి ఇక్కడనే అన్నదానం చేస్తున్నాను స్వామి. ఈ యొక్క సంకల్పాన్ని కల్పించి హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి సర్వదా కృతజ్ఞతుడిని. ఇలాంటి సదవకాశం మున్ముందు కూడా అయ్యప్ప నాకు చేయూతనిస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరిగే విధంగా అయ్యప్ప దేవుళ్ళు ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ప్రతిరోజు అన్నదానంకి దగ్గర 800 నుంచి 1000 మంది వస్తున్నారు స్వామి. అందరికీ తృప్తిగా లేదనుకోకుండా అప్పటికప్పుడు తయారు చేస్తూ కూడా వడ్డించడం జరుగుతున్నది స్వామి. దయచేసి స్వాములందరూ కూడా ప్రతిరోజు కూడా ఇదే విధంగా వచ్చి తృప్తిగా భోంచేసి మా యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి మమ్మల్ని తృప్తిపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ స్వామి. నేను వినాయకుడిని చూస్తున్నాను. నాకు ఇక్కడ భిక్ష చేయడంలో చాలా ఆనందంగా ఉంది. అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అయ్యప్ప స్వామి నాకు ఈ విధంగా భిక్ష కలిగిస్తున్నాడని నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఇక్కడ వినాయకుడిని చూస్తాను. ఇక్కడ నేను చేసే వరకేమో మార్కెటింగ్. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇక్కడ స్వాములకు అన్నదానం లభిస్తున్న మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం ఇక్కడ 2 సంవత్సరాల నుంచో జరుగుతుంది. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి పాల్గొంటాను స్వామి. నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యప్ప నాకు ఈ విధంగా నాకు టైంకి నాకు ఆహారం అందిస్తున్నందుకు, భోజనం అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనాథ్ గురుస్వామి వారికి పాదాభివందనం చెప్తున్నాను స్వామి. స్వామి స్వామి శరణమయ్యప్ప. నా పేరు జ్యోతికృష్ణ స్వామి. నేను ఫస్ట్ టైం మాల వేసుకున్నాను. నేను కన్నస్వామిని. మొదట్లో నేను చాలా కంగారు పడ్డాను. భిక్ష టైం ఎలా ఉంటుంది, ఎలా అనేది, భిక్ష దొరుకుతుందా లేదా అనేది. కానీ ఇలాంటి దాతలు మనకి శ్రీనివాస స్వామి లాంటి దాతలు ఉండి ముందుగా నడిపిస్తున్నారు. చాలా స్వాములందరూ ఇక్కడికి వచ్చి భిక్ష చేస్తున్నారు. నాకు కూడా ఇలాంటి ఒక అవకాశం దొరికింది. ఇలాంటి దాతలు ఇంకా ముందుగా ఇలాంటి స్వాములందరికీ భిక్ష కల్పించాలని కోరుకుంటూ, భిక్ష కల్పించిన స్వాములందరికీ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప.